డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అవినాష్ రెడ్డి చేత కూడా రాజీనామా చేయించి కడప ఎంపీకి పోటీ చేసి పార్లమెంటుకు వెళ్ళబోతున్నాడు అని సోషల్ మీడియాలో బాగా హల్చల్ నడుస్తుంది అని మెయిన్ మీడియాతో సహా చెబుతూ ఉన్నారు. అసలు ఇలాంటి ప్రచారం ఎందుకు వచ్చింది? సోషల్ మీడియాలో ఏదైనా ఒక యూట్యూబర్ పుట్టించిన ఈ మ్యాటరా ఇది, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి ఆలోచన ఏదైనా ఉంటే దాన్ని పార్టీ కార్యకర్తల దగ్గర లేదా ఇతర నాయకుల దగ్గర బయట పెడితే దానికి వాళ్ళు బయటకి ఇచ్చిన లీక, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇదిగో ఇలాంటి ప్లాన్ ఒక దాన్ని వేస్తే ఈ విధంగా వెళ్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి దానికోసం ఏదైనా ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది అనేది చూసుకోవడానికి ఇది జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామానేనా అనేది ఈ వీడియోలో నేను మీకు సవివరంగా వివరించబోయే ముందుగా మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఇక జగన్మోహన్ రెడ్డి రాజీనామా డ్రామా అని ఎందుకంటూ ఉన్నాను అని అంటే, అది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి వచ్చిన లీక్ లాగానే సమాచారం అందుతోంది. కొంతమంది దగ్గర నుంచి వస్తున్న కొన్ని విషయాల ద్వారా ఇది డ్రామానా, లేకపోతే సోషల్ మీడియాలో ఏదైనా ఒక ఉలిపిత్తిరి యూట్యూబర్ ఎవడన్నా పుట్టించిన మ్యాటర్ని ఇది విష ప్రచారం లాగా అంతా పాకేసిందా, లేకపోతే నిజంగానే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసేసి పార్లమెంటుకు వెళ్ళి ఈ కేసులన్నిటి నుంచి తప్పించుకునే అవకాశాలు ఉన్నాయా అనంటే, ముందుగా ఇది ఏ యూట్యూబరో పుట్టించిన మ్యాటర్ అయితే కాదు. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దగ్గర నుంచి బయటకు వచ్చిన లీకు అనేది ఈ వెబ్ మొత్తాన్ని, ఇంటర్నెట్ మొత్తాన్ని తరచు చూడగా నాకు అర్థమైన విషయం, ఇది పుట్టుకొచ్చింది అక్కడి నుంచే. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దగ్గర నుంచే బయటకు వచ్చింది. దీంతో పాటుగా ఈరోజు మెయిన్ మీడియాలో కూడా ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఆలోచన ఒకటి చేస్తూ ఉన్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర కొంత వెరిఫై చేసుకుంటే దాని మీద ఆయన నిజంగానే రాజీనామా చేసే ఉద్దేశాలు ఆయనకున్నాయి అని ఎక్కువ మంది దాని మీద చెప్పినట్టుగాను, కొంతమంది సీనియర్ నాయకులైతే ఇది ఒక పిచ్చి ప్రయత్నం అని వివరించినట్టుగా కూడా కొంత మ్యాటర్ బయటకు వచ్చింది. కాకపోతే ఇలాంటి ఉద్దేశం ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డికి ఉందా అనంటే, నిజంగానే ఇక్కడ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అది మనందరికీ తెలిసిన విషయమే. ప్రతిపక్ష హోదా లేకుండా ఇప్పుడు అసెంబ్లీలోకి అడుగు పెడితే ఒక కామన్ ఎమ్మెల్యేగా, అంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా అంటే అందరికీ తెలిసిందే, క్యాబినెట్ సైజు ర్యాంకింగ్ తోటి ఆయనకుండే ఎమ్యూనిటీస్ కావచ్చు, స్పీకర్ దగ్గర ఆయన ఏదైనా పెట్టదలుచుకున్నప్పుడు దానికి ఉండే ప్రతిపాదనల విషయంలో కావచ్చు, లేకపోతే రేపు ఏదైనా సమావేశాలు వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డిని పిలిచి మాట్లాడే అవకాశాలు ఉండొచ్చు. వీటన్నిటి గురించి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రతిపక్ష హోదా కోసం కొన్ని పిచ్చి విచిత్ర ప్రయత్నాలు చేశాడు. స్పీకర్ని నిందిస్తూ స్పీకర్కి లెటర్ రాసి మీరు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఎవరైనా ఇస్తారా? కానీ అలాంటి ఒక ప్రతిపక్ష హోదా కోసం ఆయన ఎక్కడ గట్టిగా ప్రయత్నాలు చేసినట్టుగా ఏం కనిపించటం లేదు. ఇలాంటి లెటర్లు రాయటం, ఎందుకు ఇవ్వరు, పలానాప్పుడు పలానా రకంగా ఇచ్చారు అనే మ్యాటర్లు చెప్పటం తప్ప ప్రతిపక్ష హోదా కోసం ఆయన సీరియస్గా అయితే ట్రై చేసినట్టుగా ఎక్కడా దాఖలాలు లేవు. అంటే ప్రతిపక్ష హోదా వచ్చినా కూడా ఆయన అసెంబ్లీకి రాదలుచుకోలేదు, అది మాత్రం కన్ఫామ్. ఏది ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉంది కాబట్టి వాళ్ళు బాగా దయదలిచైనా సరే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడు, ఏ విషయం మీదైనా చర్చిస్తాడు, ఇప్పుడు ఆయన చేసిన పనులన్నిటి మీద రేపు చర్చ వచ్చినప్పుడు ఆయన ఎదురుగా నిలబెట్టి వీళ్ళందరూ ఆయన చేసిన తప్పుల్ని చెబుతూ ఉంటే వాటిని ప్రతిఘటిస్తాడు అని ఏదైనా ఎవరినైనా చెప్పమనండి. ఎక్కడ చెప్పటానికి లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి ఏ అంశం మీద చర్చకి ఎప్పుడు సిద్ధంగా ఉండడు. తను చెప్పదలుచుకున్నది చెప్పటం,
దానిలో వచ్చే ప్రతిఫలాలు ఏముంటాయో దాన్ని అనుభవించటం తప్ప జగన్మోహన్ రెడ్డికి వేరే ఉద్దేశం కానీ అవకాశం కానీ ఏమీ ఉండదు. కాబట్టి ఆయన అసెంబ్లీకి రాదలుచుకోలేదు, అదైతే కన్ఫామ్. వెళ్తే పార్లమెంటుకి వెళ్ళదలుచుకునే అవకాశాలు మాత్రం మెండుగానే కనిపిస్తూ ఉన్నాయి. దానికి మొన్ననే సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలతో కలిసి ఈ వ్యవహారం మొత్తం నడిచినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇంత భయంకరమైన దెబ్బ తగిలింది. దానికోసమనే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళదలుచుకోని కారణానికే ఈ పార్లమెంటుకి వెళ్ళే యోచనలో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఇంత హఠాత్తుగా ఈ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేసి దీనిలో విజయమునో లేకపోతే భారతీరెడ్డినో నిలబెట్టి ఇక్కడ అసెంబ్లీకి వాళ్ళని పంపించేసి అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేపించి తను కడప ఎంపీగా పార్లమెంటుకు వెళ్తే అక్కడ ఏం ఒరుగుతుంది అనంటే అక్కడ ఒరిగే అంశాలు చాలా ఉంటాయి. అక్కడ కేవలం ఈ టీడీపీ కూటమి మాత్రమే ఉండదు, అందులో మెయిన్ కీ రోలు బీజేపీ ప్లే చేస్తుంది. అధికారంలో మోడీయే ప్రధానమంత్రిగా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పార్లమెంట్లో కూర్చున్నా ఆయన ఏదైనా సాధించదలుచుకుంటే వెంటనే మోడీ దగ్గరికి వెళ్ళటానికి ఢిల్లీలోనే ఉండి ఆయన దగ్గర ఏదైనా సాధించే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా తన కేసుల గురించే అడుగుతూ ఉంటాడు అనేది ఈ 5 సంవత్సరాలుగా మనం ఈ పేపర్ల నిండా చదివాం. ఇప్పుడు కూడా అదే చేసుకునే అవకాశం ఉంది. లేదు, జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకించి మోడీ దగ్గరికి వెళ్ళో అమిత్ షా దగ్గరికి వెళ్ళి అడగాలి అని అంటే ఏ హోదాలో ఏ రకంగా వాళ్ళు కలిశారు అనే దానికంటే పార్లమెంటులో ఉంటే సమావేశాలు నడిచేటప్పుడైనా విడిగానైనా విజయసాయి రెడ్డితోటైనా ఏదో ఒక రకంగా ఆయన మంతనాలు జరిపే అవకాశాలు ఉంటాయి. ఆయన ఢిల్లీలో ప్రత్యక్షంగా పార్లమెంటులో కూర్చోవచ్చు, ప్రధానమంత్రిని ఎంపీ హోదాలో కలిస్తే అది వేరే రకంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ఎమ్మెల్యే లాగా ఉండి ప్రధానమంత్రితోటి భేటీ అని అంటే దానికి తీసుకోవాల్సిన పర్మిషన్లు కానీ విడిగా ఉన్నాయి. వీటన్నిటినీ ఒకసారి బేరీజు వేసుకొని చూసుకుంటే కనుక ఎమ్మెల్యేగా ఉండేదానికంటే ఎంపీగా ఉంటేనే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దాని గురించే జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా దాని మీద పోరాడుతూ ఉండేది. దాంతోపాటుగా సుప్రీంకోర్టు యొక్క ఆదేశానుసారం ఇప్పుడు ఆయన కేసులన్నీ త్వరితగతిన తేలటం కోసం ప్రతిరోజు దాని మీద విచారణ జరగాలి అనే నిర్ణయం తీసుకోబడింది. అంటే దరిదాపుగా 1 సంవత్సరం లోపు ఆ కేసులన్నీ తేలితే ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లాల్సి వస్తుంది. దాన్ని ఆపుకోవాలన్నా కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే ఆయనకేం వరగదు, కేసుల గురించే పోరాడతాడు అనే అపవాదు వస్తుందేమోననే భయంతో జగన్మోహన్ రెడ్డి ఒకంత ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. వీటన్నిటితో పాటుగా ఈ తెలుగుదేశాన్ని ఎదుర్కోవాలి అని అంటే బీజేపీతోటే సఖ్యంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా. వీటన్నిటిని ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి ఈ లీకు బయటకు వదిలాడు. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామానే. ఇదే ఈరోజు కుండబద్దలు.